ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ కి దూసుకు వెళ్లింది. రాజస్థాన్ రాయల్స్ తో శుక్రవారం జరిగిన క్వాలిఫైర్ 2లో సమష్టిగా రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ 36 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్స్లో 9 వికెట్లకి 175 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లసన్ 34 బంతుల్లో 4 సిక్సర్ల సహాయంతో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించగా రాహుల్ త్రిపాఠి, ట్రావిస్ హెడ్ కీలక పరుగులు జోడించారు. ఇక రాజస్థాన్ బౌలర్స్ లో ట్రెంట్ బౌల్ట్, ఆవేష్ ఖాన్ 3 వికెట్లు తీగా సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్స్లో 7 వికెట్లకి 139 పరుగులే చేసి ఓటమి పాలైంది. ధ్రువ్ జురెల్ 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 56 నాట్అవుట్. అజయ్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా యశస్వి జైస్వాల్ 21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 42 పరుగులు చేశాడు. వీరిద్దరూ తప్ప మిగతా బ్యాటర్స్ అందరూ కూడా దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్స్ లో షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు తీగా అభిషేక్ శర్మ 2 కీలక వికెట్స్ పడగొట్టాడు. ప్యాట్ కమిన్స్, నటరాజన్ తలొక వికెట్ తీశారు. ఇక ఈ గెలుపుతో ఎస్ఆర్హెచ్ ఆదివారం జరిగే ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఈ మ్యాచ్ లో షాబాజ్ అహ్మద్ వేసిన 8వ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన యశస్వి జైస్వాల్ అదే ఓవర్లో క్యాచ్అవుట్ గా వెనుదిరిగాడు. అభిషేక్ శర్మ వేసిన మరుసటి ఓవర్లో సంజు శాంసన్ భారీ షాట్ ఆడబోయి క్యాచ్అవుట్ అయ్యాడు. షాబాజ్ అహ్మద్ తన మరుసటి ఓవర్లో రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్ ని క్యాచ్అవుట్ గా బౌల్తా కొట్టించి మ్యాచ్ ని మలుపు తిప్పాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హిట్ మేయర్ ని కూడా అభిషేక్ శర్మ క్లీన్ బౌల్ చేయడంతో మ్యాచ్ పై ఎస్ఆర్హెచ్ పట్టు బిగించింది.